నమస్కారం. రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకి జాతకపరమైన సమస్యలు నివృత్తి చేయడానికి, న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయడానికి, అలాగే రుద్రాక్ష ధారణ, రత్నధారణ గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర, హస్తరేఖ, రుద్రాక్ష నిపుణురాలు శ్రీమతి రాజసుధ ఎంకమ్ ఎంఏ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. మరి వారితో మాట్లాడి అనేక విషయాలు చర్చిద్దాం. రాజసుధ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. మరి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. ముందుగా వారితో మాట్లాడదాం. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా బాబు గురించి తెలుసుకోవాలనుకున్నాను. బాబు గురించి. బాబు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ 23/6/1990 మేడం. 23/6/1990. అవునండి. ఓకే. మరి వారి పేరేంటండి? అజయ్ కుమార్ మేడం. అజయ్ కుమార్. ఏమని పిలుస్తూ ఉంటారు? అజయ్ అని పిలుస్తాం మేడం. అజయ్ అని ఎక్కువగా పిలుస్తుంటారు. మరి తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో రాజసుధ గారికి వివరంగా తెలియచేయండి. ఓకే మేడం. ఏం చేస్తున్నారండి మీ అబ్బాయి? మేడం బీటెక్ అయిపోయింది మేడం. ఇప్పుడు జావా నేర్చుకున్నాడు. జాబ్ రాలేదు మేడం. జాబ్ కోసం ట్రై చేస్తున్నారండి? ట్రై చేస్తున్నారు మేడం. జాబ్ ఎప్పుడు వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనేది తెలుసుకుందామండి. జాతకం ఎలా ఉంది బాబుది అనేది. మ్యారేజ్ కి టైం ఉందండి. 28 years కి అట్లా మ్యారేజ్ టైమ్. సో ప్రస్తుతం జాబ్ అయితే మాత్రం ఈ ఇయర్ లో, అంటే ఒక 2-3 months లో తన ఒక జాబ్ లో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. బట్ డేట్ ఆఫ్ బర్త్ బట్టి 23rd June 1990 అని ఇచ్చారు. మరి మెయిన్ నెంబర్ 5 మరి డెస్టినీ నెంబర్ 3 కాబట్టి ఒక 2-3 జాబ్స్ మారుతాడండి. హార్డ్ వర్క్ బాగా చేస్తుంటాడు. తనకి ఎందుకంటే వర్కే వర్షిప్ అన్న టైప్ లో అతని సైకాలజీ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తనకి వర్క్ లో. కాబట్టి 2-3 జాబ్స్ మారుతాడు. అంటే ఒక 2 months లో ఒక జాబ్ వచ్చి ఒక 2-3 జాబ్స్ మారుతాడు. తర్వాత అంటే 2016-17 ఆ ఇయర్స్ లో కొంచెం స్టెబిలిటీ ఆఫ్ ద జాబ్ అవి, అంటే ఆ ఏజ్ ఎంత అంటే 28 year కల్లా కూడా స్టెబిలిటీ ఆఫ్ ద జాబ్ లో తను సెటిల్ అవుతాడు. సో ఇబ్బంది ఏం లేదు. సో ముందు ఏదైతే ఆపర్చునిటీ, మార్కెట్ ఆపర్చునిటీస్ వస్తాయో దాన్ని అందుకొని తెలివిగా దానిలోకి వెళ్లి మార్కెట్ నాలెడ్జ్ గెయిన్ చేసినట్టయితే తన లైఫ్ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ కి తొందరగా మార్కెట్ లో ఉన్న టెక్నికల్ పాయింట్స్ ని క్యాప్చర్ చేస్తారు. సో మీ అబ్బాయికి ఒక ఏకముఖి రుద్రాక్షను ఒకటి వేయండి. ఇంకా ఆధ్యాత్మిక పరంగా ఇంకా బెటర్ ఉంటుంది. మరి అజయ్ కుమార్ పేరులో కూడా ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ లేవు. సో అజయ్ అని పిలిచినప్పుడు సంతకం చేసేటప్పుడు AJJAY ఈ రకంగా సంతకం చేసినట్టయితే మరి లక్కీ నెంబర్ 5 లోకి వస్తుంది. ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు లైట్ గ్రీన్ కలర్ ఉన్న షర్ట్స్ వేసినట్టయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఇంకా లక్ ఇంప్రూవ్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ మేడం. ఓకే అండి. మరి జ్యోతిష్యానికి న్యూమరాలజీకి గల సంబంధం ఏంటి? రెండు శాస్త్రాల మధ్య తేడా ఏంటి? ముఖ్యంగా న్యూమరాలజీ ప్రకారము మరి మనిషి జీవితాన్ని పూర్తిగా గణించవచ్చా? వారి సమస్యలకి పరిష్కార మార్గం తెలుసుకోవచ్చా? సో ఇప్పుడు లైవ్ లో మనం చెప్తుంది అజయ్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ 23rd June 1990. మరి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. మరి న్యూమరాలజీకి ఆస్ట్రాలజీకి సంబంధం ఏంటి అంటే, ఆస్ట్రాలజీలో లగ్నం ఉంటుంది, నక్షత్రం ఉంది, అంటే చాంద్రమానం బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు ఆస్ట్రాలజీలో. మరి న్యూమరాలజీలో సూర్యమానం బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. రెండు ఒకటే, అంటే రెండు యొక్క థీమ్స్ ఒకటే. బట్ ఆస్ట్రాలజీలో క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. న్యూమరాలజీలో కేవలం ఆ బర్త్ నెంబర్ 23rd ఆ నంబర్ ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటారు. అలాగే డెస్టినీ నంబర్ ని తీసుకుంటాం. సో ఇలా మరి ఇది జ్యోతిష శాస్త్రం గాని న్యూమరాలజీ గాని ఏదైనా కూడా గ్రహాలకు సంబంధించిన శాస్త్రం అని ముఖ్యంగా తెలుసుకోవాలి. మరి ఆస్ట్రాలజీ ప్రకారం ఒక మనిషి పుట్టిన తర్వాత మరి దశా విధానం ఎలా ఉంది, అంటే ఈ దశలో ఎలా ఉంటారు, ఆ దశ యోగ దశ అయితే ఎలా ఉంటుంది, మరి యోగ కారకులు కాని దశలో ఎలా ఉంటారు, ఇలా ఆస్ట్రాలజీలో మనకి ఒక సబ్జెక్ట్ డెప్త్ చాలా ఎక్కువ వస్తుంది. అంటే ఈ దశ బాగుంటుంది, లేకపోతే ఈ సబ్ పీరియడ్ బాగుంటుంది, కొన్ని మారక స్థానాల్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ మనం ఇలా డిస్కస్ చేసుకుంటే చాలా డెప్త్ ఉంటుంది. మరి న్యూమరాలజీలో ఏంటి అంటే ఒక బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్, మరి అది ఏ మంత్ లో పడింది, దీన్ని బట్టి క్వాలిటీస్ అనాలిసిస్ చేయడం. సో రెండిటికి కొంత దగ్గర సంబంధమే ఉన్నా ఆస్ట్రాలజీ చాలా కష్టతరమైన సబ్జెక్ట్. ఎందుకంటే దానిలో డెప్త్ ఎక్కువ ఉంటే గానీ ఒక ఫీల్డ్ లో వెళ్తే ఈ పలానా ఫీల్డ్ లో వెళ్ళండి, ఇది చేయండి, ఇలా ఎన్నో అడ్వైజెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో నమస్కారం మేడం. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి వివరాలు. మా తమ్ముడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. ఏం పేరండి? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మేడం డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ 1997 July 30. July 30. పేరేంటి? పేరు అఖిల్ కుమార్, పూసల అఖిల్ కుమార్.
అఖిల్ కుమార్. మరి తను ఎదుర్కొంటున్న సమస్య ఏంటమ్మా? మేడం తను ఎదుర్కొంటున్న సమస్య ఏంటో రాజసుధ గారికి వివరంగా తెలియచేయండి. చెప్పండి మీ బ్రదర్ గురించి. అన్నయ్య అండి, తమ్ముడా మీకు? తమ్ముడు మేడం. నమస్కారం మేడం. నమస్తే. మీ తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? 1997. ఓకే, 30th July 1997. చాలా క్లవర్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్. స్టడీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. స్టడీ గురించి ఓకే. ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు కదా స్టడీలో? ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాడు. ఇంకా ఫ్యూచర్ లో చాలా ఇంప్రూవ్ అవుతాడు, ఇబ్బంది ఏం లేదు. చాలా తెలివైన వాడు. కాకపోతే ఒక్కొక్కసారి కాన్సన్ట్రేషన్ కొద్దిగా డిస్టర్బ్ అవుతూ ఉంటది ఫ్రెండ్స్ వల్ల. కానీ ఫ్యూచర్ చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాడు. చక్కగా బీటెక్ చేసే అవకాశం కూడా ఉంది. వెళ్తున్న కొద్ది అంటే ఇంకా కాలం గడుస్తున్న కొద్ది మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. మరి నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. మరి తమ్ముడిని ఏ విధంగా పిలుస్తారు? అఖిల్ అనా? అఖిల్ అనే పిలుస్తారు మేడం. ఓకే. అఖిల్ కుమార్ పూర్తి పేరు కదండి? పూర్తి పేరు అఖిల్ కుమార్, పూసల అఖిల్ కుమార్. సో అఖిల్ అనే కాలింగ్ లో 3 నెంబర్ వైబ్రేషన్ ఉంది. సో డెఫినెట్ గా చాలా తెలివైన వాడు, మీ అందరినీ డామినేట్ చేసేస్తాడు ఇంట్లో. కాబట్టి అఖిల్ అనే పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమీ లేవు. మరి తమ్ముడిని హాల్ టికెట్ మీద సంతకం పెట్టేటప్పుడు అఖిల్ అని మాత్రమే పెట్టమని చెప్పండి. 12 ముఖాలు రుద్రాక్ష ఒకటి వేయండి తమ్ముడికి. ఇంకా తన నాలెడ్జ్ స్టడీ పైన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగేటట్టు తన లైఫ్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మరి మీ తమ్ముడు లక్కీ కలర్ రెడ్ కలర్ అండ్ పింక్ కలర్, లక్కీ నంబర్ 3. ఆల్ ద బెస్ట్. ఓకే అండి, మనము జ్యోతిష్యానికి న్యూమరాలజీకి గల సంబంధం గురించి మాట్లాడుకుంటున్నాము. జ్యోతిష్యం అనేది చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ అవగాహన ఉండాలి అంటున్నారు, తెలియచేయండి. సో చాలా వరకు డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటే శాస్త్రావగాహన అనేది ఒక్క రోజులోనో, ఒక 6 నెలల్లోనో, ఒక 1 year లోనో ఏర్పడదు. జ్యోతిష శాస్త్రం అనేది చాలా మహాసముద్రం. ఇంకా అందరూ కూడా దీనిలో విద్యార్థుల్లాగానే ఉంటాం. ఎంత స్టడీ చేసినా దీనిలో ఇంకా తెలియనివి ఎన్నో ఉంటాయి ఈ జ్యోతిష శాస్త్రంలో. మరి ఇంత డెప్త్ ఉన్న సబ్జెక్ట్ ని ఒక్క న్యూమరాలజీ ఒక 6 months 1 year లెర్న్ చేసి ప్రాక్టీస్ లోకి వచ్చినందువల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయి. సో ఒక సబ్జెక్ట్ గానీ, ఒక నేమ్ కరెక్షన్ గానీ, ఒక కాన్సెప్ట్ గానీ చెప్తున్నప్పుడు దాని వెనక ఎంతో డెప్త్ అన్నది ఉంటుంది ఆ శాస్త్రంలో. అందుకే న్యూమరాలజిస్టులు ఎక్కువగా కనిపిస్తారు కానీ ఆస్ట్రో న్యూమరాలజిస్టులు కనిపించారు. ఎందుకంటే ఆస్ట్రాలజీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తేనే మన న్యూమరాలజీ ప్రకారం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సపోజ్ ఇప్పుడు లక్కీ నంబర్ గానీ, నేమ్ వైబ్రేషన్స్ గానీ ఇస్తున్నప్పుడు న్యూమరాలజీతో పాటు ఆస్ట్రాలజీ ఎలిమెంట్స్, లగ్నము, యోగం ఇవి కూడా ఒకసారి చూసుకొని నేమ్ కరెక్షన్ ఇచ్చినట్టయితే సో ఆ వ్యక్తికి ఇంకా కూడా ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక వాల్యుబుల్ అడ్వైజ్ ఒకరి దగ్గర తీసుకున్నప్పుడు తన లైఫ్ ని చక్కగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా అలాగే చూసారు కదా, మరి రాజసుధ గారిని కలిసి మీ జాతక పరిశీలన చేసుకోవాలి, నేమ్ కరెక్షన్ చేసుకోవాలి, అలాగే మరి రుద్రాక్ష ధారణ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వారి వ్యక్తిగత నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. అలాగే rajasuda.com ని సంప్రదించినట్లయితే తనకు సంబంధించిన అనేక వివరాలు, ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రెమెడీస్ కూడా మీరు చూసే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఒకసారి తను పర్యటన వివరాలు చూద్దాం. శ్రీమతి రాజసుధ గారి పర్యటన వివరాలు. జూలై 2వ తేదీన కాకినాడ, 3న భీమవరం, 4న తిరుపతి, 7న కర్నూలు, 8వ తేదీన బళ్లారి, 9న అనంతపురం, 11న కడప, 12వ తేదీన బెంగళూరు, 15న విశాఖపట్నం, 16న గుంటూరు, 17వ తేదీన ఒంగోలు, 18న నెల్లూరు, 21న కరీంనగర్, 22న నిజామాబాద్, 23వ తేదీన ఆదిలాబాద్, 25న వరంగల్, 26న ఖమ్మం, 28న విజయవాడ, 29న మిర్యాలగూడ, 30వ తేదీన మంచిర్యాలలో అందుబాటులో ఉంటారు. ప్రజల సౌకర్యార్థం శ్రీమతి రాజసుధ గారు ఎల్బీఆర్ హౌస్, జూబ్లీ బస్టాండ్ దగ్గర సికింద్రాబాద్ లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000066. అలాగే రిలయన్స్ డిజిటల్ దగ్గర మెయిన్ రోడ్ కూకట్పల్లిలో కూడా అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000055. రాజసుధ గారు, మరి రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి దాంట్లో ఎలాంటి దైవిక వస్తువులు ఉన్నాయి, వాటి వల్ల ప్రయోజనం ఎలా ఉంటుందో తెలియచేయండి. సో రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ లో కుటుంబానికి సరిపడా ఏకముఖి నుంచి సప్తముఖి రుద్రాక్షలతో పాటు మరి 11 దైవిక వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ప్యాక్ అనేది ఏంటి అంటే పర్సనల్ అప్లికేషన్ కాకుండా కుటుంబంలో అందరూ ధరించాలన్న సదుద్దేశంతో మరి దైవిక వస్తువుల్లో కూడా చాలా రకాలున్నాయి. ఇందులో నేను ఇచ్చింది మరకత గణపతి గాని, దక్షిణావృత శంకు గాని, మరి శ్రీచక్రం గాని, స్ఫటిక శివలింగం గాని, ఇవన్నీ పూజా ఐటమ్స్. మరి 11 దైవిక వస్తువుల్ని
చక్కగా అందరూ ప్రయోజనాల దృష్ట్యా వాడుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది 11 దైవిక వస్తువులు పొందడానికే ప్యాక్ తీసుకుంటూ ఉన్నారు. చక్కగా ఈ ప్యాక్ ని అందరూ పొందొచ్చు. ఈ ఆఫర్ ఇంకా అందుబాటులో ఉంది కాబట్టి ఆఫీస్ కి సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఒక ఆఫీస్ ఉంది, అలాగే కూకట్పల్లిలో కూడా ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్ కి నేరుగా వచ్చి ఈ ప్యాక్ ని పొందొచ్చు. అదేవిధంగా ఈ ప్యాక్ లో ఒక బ్రోచర్ ఇవ్వడం జరిగింది. ఏ రుద్రాక్ష దేనికి వాడాలి, అలాగే 11 దైవిక వస్తువుల యొక్క ఉపయోగాలు ఏంటి, దాన్ని ఎలా వాడాలి, ప్రతిదీ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది దానిలో. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ ప్యాక్ లో ఏ వస్తువుని ఎలా వాడాలనేది అందరూ ఫాలో కావచ్చు. సో అలాగే చాలా పర్యటన ప్రాంతాలకి పర్యటనలు చేస్తున్నాం కాబట్టి అక్కడికి కూడా వచ్చి ప్యాక్ ని చాలా మంది పొందుతున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, చాలా వరకు జాతక పరిశీలనకు వచ్చినప్పుడు అంటే న్యూమరాలజీ కరెక్షన్ జాతక పరిశీలనకి చాలా మంది కలుస్తూ ఉంటారు. ఇలా కలిసినప్పుడు ఒక రుద్రాక్ష అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాను జాతక రీత్యా. సో చాలా వరకు అంటున్నారు అంటే ప్యాక్ ఇస్తున్నారు కదా దీనిలో ఆఫర్, సో నేను స్పెషల్ గా రికమెండ్ చేసిన రుద్రాక్షలు ఈ ప్యాక్ లో ఉండవు. సో జనరల్ గా ఏకముఖి నుంచి సప్తముఖి రుద్రాక్షలు దైవిక వస్తువులు మాత్రమే ఈ ప్యాక్ లో ఆఫర్ గా ఇవ్వడం జరుగుతుంది. మరి నేను రికమెండ్ చేసిన స్పెషల్ రుద్రాక్షలు అంటే మ్యారేజ్ డిలే అవుతుందనో, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనో, కెరియర్ అనో, వీటి గురించి రికమెండ్ చేసే రుద్రాక్షలు దీంట్లో ఉండవు కాబట్టి అది స్పెషల్ గా తీసుకోవాల్సి ఉంటుంది. సో కేవలం ప్యాక్ పొందాలనుకున్న వాళ్ళు పర్యటన ప్రాంతాలకు వచ్చి కూడా తీసుకోవచ్చండి. సో దీన్ని ఏది ఎలా వాడాలో ప్రతిదీ కూడా గైడెన్స్ ఉంటుంది ఈ ప్యాక్ లో. ఈ 11 దైవిక వస్తువుల్ని మరి ఎలా వాడాలని. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల ప్రజల కోసం మరి సిటీలో ఆఫీసెస్ ఏర్పాటు చేశారు. మరి అవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, ఎప్పుడు అందుబాటులో ఉంటారు ముఖ్యంగా, అలాగే మీరు అందిస్తున్నటువంటి సర్వీసెస్ గురించి తెలియచేయండి. సో చాలా పర్యటన ప్రదేశాలకి పర్యటనలు చేస్తూ ఉన్నాను. మరి పర్యటనలు అలాగే హైదరాబాద్ లో ఉండే పర్యటన డేట్ ని కూడా అంటే హైదరాబాద్ లో నేను ఎప్పుడు ఉంటానో కూడా డేట్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ లో అలాగే సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఆఫీస్ ఉంది, మరి అలాగే కూకట్పల్లిలో కూడా ఆఫీస్ ఉంది, కొంపల్లిలో కూడా ఆఫీస్ ఉంది. ఈ ప్రాంతాలకి నేరుగా వచ్చి హైదరాబాద్ లో కలవాలనుకునే వాళ్ళు ముందుగా అపాయింట్మెంట్ ద్వారా పొందవచ్చు. అలాగే అనేక పర్యటన ప్రాంతాలకి పర్యటిస్తూ ఉన్నాం కాబట్టి అక్కడికి కూడా న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ అలాగే ఫ్యూచర్ గైడెన్స్ వీటి గురించి ముందుగా అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించవచ్చు. మరి నేరుగా వచ్చి కలవలేని వాళ్ళకి వీపీపీ సదుపాయం అలాగే మొబైల్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. చాలా వరకు నేరుగా వచ్చి కలవలేని పరిస్థితి చాలా మందికి ఉంటుంది కాబట్టి మొబైల్ అపాయింట్మెంట్ ద్వారా కూడా పూర్తి వివరాలను పొందే అవకాశం ఉంటుంది. మరి చాలా డీటెయిల్స్ చెప్తారా లేదా, మొబైల్ అపాయింట్మెంట్ లో టైం ఇస్తారా లేదా, మెయిన్ పాయింట్స్ కవర్ అవుతాయా లేదా, మేడం సరిగ్గా మాట్లాడతారా లేదా, ఇలా చాలా సందేహాలు వేధిస్తూ ఉంటాయి. మరి మొబైల్ అపాయింట్మెంట్ కూడా టైం చూసుకుని అంటే మీరు మొబైల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత 1-2 days తర్వాత ఆన్సర్ చేయడం జరుగుతుంది. పూర్తిగా టైం కేటాయించి మాత్రమే ఆన్సర్ చేస్తూ ఉంటాను. మరి మరిన్ని వివరాలు మరీ చూడాలంటే మరి rasuda.com ని కూడా సందర్శించవచ్చు. మరి మొబైల్ అపాయింట్మెంట్ వీపీపీ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సర్వీస్ ని యూజ్ చేసుకోవచ్చు. మరి సికింద్రాబాద్ లో అపాయింట్మెంట్ పొందాలంటే జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఆఫీస్ ఉంది ఎల్బీఆర్ హౌస్ లో, అలాగే కూకట్పల్లిలో సంప్రదించాలనుకున్న వాళ్ళు కూకట్పల్లి ఆఫీస్ కి అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. ఓకే అండి, ఇంకా చూసారు కదా మరి రాజుదా గారిని కలవాలనుకుంటే సిటీ ఆఫీసెస్ లో మరి తను ఎప్పుడెప్పుడు ఉంటాయనే డేట్లు వివరాలన్నీ పర్యటన వివరాలన్నీ నిత్యం స్క్రీన్ పై స్క్రోల్ అవుతుంటాయి కాబట్టి మీరు చూసి నేరుగా వెళ్లి కలిసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి పేరు పుట్టిన తేదీ చెప్పండి. పేరు వచ్చేసి రాజేష్ కుమార్. రాజేష్ కుమార్ గారు పుట్టిన తేదీ అండి? 29/5/1987. 29/5/1987. ఏమని పిలుస్తూ ఉంటారు? అంటే పేరు మీద ఎలా ఉంది అంటే నా పేరే అన్నట్టు రాజేష్ కుమార్. ఓకే, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు రాజేష్ గారికి వివరంగా తెలియచేయండి. అంటే నా పేరు మీద ఎలా ఉంది, ఏమన్నా నేమ్ లో కూడా చేంజ్ అవ్వాలన్నా, ఫ్యూచర్. ఓకే, మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారో మేడం కి తెలియచేయండి. మీ పేరు మీద ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మరి మీరు ముందు ఏం చేస్తున్నారో చెప్పాలి కదా. నేను జాబ్ చేస్తున్నాను మేడం, మార్కెటింగ్ జాబ్ చేస్తున్నారు. ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా అడగండి. అంటే ఫర్దర్ బెటర్ జాబ్ కి వెళ్తారా, లేకపోతే ఏదో ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా అడిగితే లైవ్ కదా అండి, ఎక్కువసేపు ఆన్సర్ చేయలేము. ఒక క్వశ్చన్ కరెక్ట్ గా అడగండి. బెటర్ జాబ్ మేడం. బెటర్ జాబ్ గురించి ట్రై చేస్తున్నారు. ఈ జాబ్ లో చేరి ఎంత కాలం అయింది? మార్కెటింగ్ వచ్చేసి మాక్సిమం 3 years అబౌవ్ అయిపోయింది. 3 years అబౌవ్ నుంచి మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నారు. ఓకే, అవును మేడం. ఓకే అండి. యాక్చువల్లీ 29 May 1987 అంటే మార్కెటింగ్ ఫీల్డ్ యాప్ట్ గా సరిపోతుందండి మీకు. సో జనరల్ గా ఏజ్ ఒక 31, 32, 33 వరకు తిరిగే జాబ్స్ లోనే ఉంటారు. ఒక దగ్గర స్టెబిలిటీ కాకుండా తిరిగే జాబ్స్ అంటే మరి మార్కెటింగ్ సంబంధించే ఉంటుంది కాబట్టి బెటర్ ఆపర్చునిటీస్ గురించి ట్రై చేయండి. డెఫినెట్ గా మార్కెటింగ్ లో గ్రోత్ చాలా ఎక్కువ ఉండే డేట్ ఆఫ్ బర్త్.
ఇబ్బంది ఏం లేదు. మరి సంతకం ఎలా చేస్తారు? రాజేష్ కుమార్ అనే పెట్టేస్తారా? అలా రాజేష్ అని పిలుస్తారు అందరూ. రాజేష్ కుమార్ అని పెట్టండి. రాజేష్ కుమార్ అని పెడతారు. మరి ఇనిషియల్ చెప్పండి ఒకసారి. జీ అండి. జి రాజేష్ కుమార్. అవునండి. ఒక పని చేయండి, జీ తీసేసి సంతకంలో RAAJESH KUMAR ఈ రకంగా సిగ్నేచర్ చేసినట్టయితే మరి లక్కీ నంబర్ 6 లోకి నేమ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. మరి మీరు వెతికే మరింత అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రాజేష్ గారు ఇబ్బంది ఏమి లేదు. మరి రాజేష్ అని మాత్రం సంతకం పెట్టద్దు. RAAJESH KUMAR ఈ రకంగా సంతకం చేయండి. లక్కీ నంబర్ 6 and 2 అండి. అలాగే ఒక పర్ల్ ముత్యాన్ని ధరించినట్టయితే ఇంకా, ఎందుకంటే ఇది మూవబుల్ హారోస్కోప్ కాబట్టి ఎక్కువ మూవ్మెంట్స్ పట్టే గ్రోత్ ఉంటుంది. మరి ఇంకా మార్కెట్ ని మీరు ఇంకా స్టడీ చేయాలి, ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాలండి. ఆల్ ది బెస్ట్. ఓకే అండి. సంఖ్యాశాస్త్రం ప్రకారం పేరులో మార్పు ద్వారా మరి జీవితంలో కూడా మార్పు పొందవచ్చా? అనుకూల పరిస్థితులు ఏర్పడతాయా? సంఖ్యాశాస్త్రం బట్టి పేరులో మార్పు అంటే ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది. మన ఎగ్జాంపుల్ చూద్దాం. రాజేష్ గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది 29 May 1987. మరి మెయిన్ నంబర్ 2, డెస్టినీ నంబర్ 6 అయింది. సో దీంట్లో మనకి ఎలిమెంట్స్ ఏం కనిపిస్తున్నాయంటే బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 6 కాబట్టి జనరల్ గా ఈ కాంబినేషన్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం తిరిగే జాబ్స్ లో ఉంటారు ఒక మిడిల్ ఏజ్ వచ్చే వరకు. సో ఈ ఎలిమెంట్ ని ఎలా చెప్తున్నామంటే ఆస్ట్రాలజికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇందులో ఇంక్లూడెడ్ ఉంటుంది. మరి 29 May అంటే చంద్రుడు కర్కాటకంలో ఉంటే ఎలాంటి లక్షణాలని పొంది ఉంటాడు? మరి చంద్రుడు కర్కాటకంలో స్వస్థానం కాబట్టి చంద్రుడు చాలా వరకు మూవబుల్ అంటారు. అంటే మీరు ఆస్ట్రాలజీ పరంగా కూడా అబ్జర్వ్ చేసినట్టయితే చంద్రుడు మారే స్థానాలు చాలా క్విక్ గా ఉంటాయి. అంటే ఒక 24 hours ఒక రాశిలో ఉండి మళ్ళీ నెక్స్ట్ డేకి మారిపోతూ ఉంటాడు. మరి అలాగే గ్రహాలు తీసుకుంటే గురువు ఎక్కువ కాలం, అలాగే శని ఎక్కువ కాలం ఒకటే హౌస్ లో ఉంటాడు. అందుకే ఏళ్నాటి శని కాలంలో అందరూ భయపడతారు. మరి 2.5 సంవత్సరాలు శని ఒక ఇంట్లో ఉంటాడు. మరి చంద్రుడు అలా కాదు. ఒక నక్షత్రం ఉంది అనుకోండి, చాంద్రమానం బట్టి 24 hours ఆ స్టార్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ స్టార్ లోకి ఆయన మారిపోతాడు. అంటే చంద్రుడు దినదినం మారుతూ ఉంటాడు. సో ఇక్కడ ఇంత ఆస్ట్రాలజికల్ ఎలిమెంట్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ కి దాన్ని అన్వయించుకొని ఈ ఫలితం చెప్పడంలో అంత అర్థం ఉంది. చాలా వరకు అంటారు టక్ అని చెప్పేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ చూడగానే ఎలా చెప్తారు? సో దీనికి రీజన్, శాస్త్రీయ మూలం, ఎక్కడి నుంచి వచ్చింది, ఉచ్చస్థితి ఏంటి, నీచస్థితి ఏంటి, ఇలా ఎన్నో క్యాలిక్యులేషన్స్ మైండ్ లో ఆల్రెడీ స్టోర్ అయి ఉంటాయి. అందుకే ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఒక న్యూమరాలజిస్ట్ కి. సో ఇందాకే మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోని టాపిక్ మాట్లాడుకున్నాం. ఇది ఎలా చెప్పగలుగుతున్నారు? క్యాజువల్ గా చెప్పే విషయం కాదు. దీనిలో శాస్త్ర అవగాహన డెప్త్ చాలా ఉంది. క్యాజువల్ గా మాట్లాడుతుంటేనే ఒక్కొక్క ఎలిమెంట్ చెప్తున్నప్పుడు దాంట్లో ఎంతో డెప్త్ ఎందుకు చెప్పగలుగుతాం అంటే బికాస్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవగాహన తెలుసుకొని చెప్పే అడ్వైజర్స్ ని కరెక్ట్ గా పాటించినట్టయితే మరి రాజేష్ కుమార్ కి మార్కెటింగ్ లో మంచి అనుభవం ఉంటుంది, అలాగే సక్సెస్ ఉంటుంది. ఈ ఎలిమెంట్ ద్వారా మనం తెలుసుకున్నామండి. కాబట్టి ప్రతిదీ అనాలిసిస్ చేసేటప్పుడు టక్కన ఆన్సర్ చెప్పడంలో ఎంతో శాస్త్రీయ అవగాహన ఉంది. ఓకే, ఇంకా అలాగే మన ప్రతి కార్యక్రమంలో ఒక అరుదైన రుద్రాక్ష చూపిస్తారు. మరి ఈ రోజు ఎన్ని ముఖాల రుద్రాక్ష చూపించబోతున్నారు? దాని ప్రత్యేకత ఏంటి? అసలు మన షోలో అసలు రుద్రాక్షలు చూపిస్తూ ఉంటాము. అసలు షోలో న్యూమరాలజీ ప్రకారం ఇవ్వడం గానీ, ఒక రుద్రాక్షలకు ఆవశ్యకత చెప్పడంతో పాటు అరుదైన రుద్రాక్ష ఒక అద్భుతం. ఎందుకంటే ఇంత షోలో అరుదైన రుద్రాక్ష చూడడం ద్వారా అనేక మంది ప్రేక్షకులు పాజిటివ్ వైబ్రేషన్స్ పొందుతూ ఉంటారు. మరి ఈ రోజు మన షోలో నాగరుద్రాక్ష, అనేక పడగలతో రుద్రాక్ష, నాగరుద్రాక్ష, మరి అనేక నాగదోషాలని, సర్పదోషాలని దూరం చేసే రుద్రాక్షని మనం, ఈ అరుదైన రుద్రాక్షని మనం ఇప్పుడు చూద్దామండి. సో మీరు ఈ రుద్రాక్ష అబ్జర్వ్ చేసినట్టయితే సో అనేక పడగలతో నాగరుద్రాక్ష అంటారు. సో దీనికి ఆ రుద్రాక్ష మధ్యలో కూడా పడగ మీకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో ఈ రుద్రాక్షని చూడడం ద్వారా, మరి ధరించడం ద్వారా కూడా నాగదోషాలు, సర్పదోషాలు ఎన్నో ఉన్నాయి మన సొసైటీలో. ఇప్పుడు జాతకాలు విశ్లేషణ చేస్తే ఇవే వస్తున్నాయి. మరి ఇలాంటి నాగదోషాలని రుద్రాక్ష దర్శనం ద్వారా కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. చూసారు కదా, రాజశేఖర్ గారిని కలిసి మేము జాతక పరిశీలన చేసుకోవాలి, న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసుకోవాలి, మనం తన నేరుగా కలవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వారి వ్యక్తిగత నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. అలాగే వారు పర్యటన చేస్తున్నారు, ఆ వివరాలన్నీ నిత్యం స్క్రోల్ అవుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఎక్కడెక్కడ పర్యటన చేస్తున్నారు ఆ వివరాలు ఒకసారి చూద్దాం. శ్రీమతి రాజసుధ గారి పర్యటన వివరాలు. జూలై 2వ తేదీన కాకినాడ, 3న భీమవరం, 4న తిరుపతి, 7న కర్నూలు, 8వ తేదీన బళ్లారి, 9న అనంతపురం, 11న కడప, 12వ తేదీన బెంగళూరు, 15న విశాఖపట్నం, 16న గుంటూరు,
17వ తేదీన ఒంగోలు, 18న నెల్లూరు, 21న కరీంనగర్, 22న నిజామాబాద్, 23వ తేదీన ఆదిలాబాద్, 25న వరంగల్, 26న ఖమ్మం, 28న విజయవాడ, 29న మిర్యాలగూడ, 30వ తేదీన మంచిర్యాలలో అందుబాటులో ఉంటారు. ప్రజల సౌకర్యార్థం శ్రీమతి రాజసుధ గారు ఎల్బీఆర్ హౌస్, జూబ్లీ బస్టాండ్ దగ్గర సికింద్రాబాద్ లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000066. అలాగే రిలయన్స్ డిజిటల్ దగ్గర మెయిన్ రోడ్ కూకట్పల్లిలో కూడా అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000055. ఓకే, ఇప్పటివరకు పర్యటన వివరాలు చూసాం కదా. మరి రాజసుధ గారు గతంలో కూడా వైవాహిక సమస్యలతో బాధపడేవారు, కానీ ఇప్పుడు చూస్తే వైవాహిక సమస్యలు అనగానే ఒకటే సోర్స్ కనిపిస్తుంది, డైవర్స్, విడాకులకు వెళ్తూ ఉంటారు. మరి ఇట్లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ విడాకుల వరకు వెళ్లకుండా ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయంటారు, జ్యోతిష్యం ప్రకారం కానీ న్యూమరాలజీ ప్రకారం కానీ? ముందు ప్రతి ఒక్కరు వాళ్ళ జాతక దోషాలను గురించి తెలుసుకోవాలి. ఇలా అంటే జనరల్ గా సొసైటీలో చూస్తే మ్యారేజెస్ లో చాలా ఫెయిల్యూర్స్ ఇప్పుడు కామన్ గా ఉంటున్నాయి. బట్ ఎంత వాళ్ళు ఒత్తిడికి లోనవుతున్నా కలిసి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. మరి జాతక పరంగా ఎన్నో రెమెడీస్ ఉన్నాయి మనకి. అంటే ఒక్కొక్క దోషానికి దాన్ని ఎలా తీసుకోవాలి, ఎంతవరకు దానికి పరిహారం చేయాలి, ఇది జ్యోతిష శాస్త్రం ఆధారంగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి డేట్ ఆఫ్ బర్త్ టైము లేని వాళ్ళు కూడా చాలా మంది సొసైటీలో ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, పుట్టినప్పుడు నోట్ చేయలేదు. మరి మేము ఎలా పరిష్కారం పొందాలి అని చాలా మందికి సందేహం వస్తుంది. మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి హస్తరేఖల ద్వారా కూడా పూర్తి జాతక వివరాలు, అంటే ఇక్కడ పూర్తి జాతక వివరాలంటే ప్రస్తుతం ఉండే ప్రాబ్లం ఏంటి, ఒక ఫ్యూచర్ ఒక 2-3 years వరకు ఎలా ఉంటుంది, పాస్ట్ ఒక 2-3 years బ్యాక్ ఎలా ఉండింది, ప్రస్తుతం ఏది చేయాలి, ఎలా వెళ్ళాలి. మరి ఈ వైవాహిక జీవితంలో దోషాలకి హస్తరేఖల ద్వారా పరిష్కారం ఎలా పొందాలి అంటే, హస్తరేఖల్లో కూడా నాగదోషం గాని సర్పదోషం గాని ఉంటే ఇవి ఇండికేట్ అవుతుంటాయి హ్యాండ్ లో. సో దాని ప్రకారం ఐడెంటిఫై చేసి ముఖ్యంగా ఏ పూజ చేయాలన్నా పూర్తిగా పూజ అనేది పరిపక్వం కావాలి అంటే రుద్రాక్ష ధారణ చేసి చేయాలంటారు. కాబట్టి ఇలా ఎన్నో దోషాలకి రుద్రాక్ష ధారణ ద్వారా, అలాగే చిన్న చిన్న పరిష్కార మార్గాల ద్వారా దాన్ని సొల్యూషన్ చేసుకోవచ్చు. ప్రతి సమస్య ఉంది అంటే చాలా వరకు గొడవ పడటమే సమస్య కాకుండా ఒక పరిష్కార దిశలో ప్రయాణం చేస్తే దానికి ఏం సొల్యూషన్, రుద్రాక్ష ధారణ గాని, మంత్రోచ్చారణ గాని, దానాలు గాని, ఈ రకంగా సొల్యూషన్ దిశలో మనం వెళ్ళినట్టయితే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కూడా ఎటువంటి ఆందోళన పడద్దు. హస్తరేఖల ద్వారా కూడా ఇలాంటి దోషాలకి ఎన్నో పరిష్కార మార్గాలు వెతకొచ్చండి. ఓకే అండి, ఇంకా అలాగే పాజిటివ్ థాట్స్ పాజిటివ్ వర్క్, నెగటివ్ థాట్ నెగటివ్ వర్క్ అంటుంటారు. మరి న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసుకుంటే ఈ నెగటివ్ అటిట్యూడ్ నుంచి బయటపడొచ్చు అంటారా? డెఫినెట్ గా ఆ పాజిటివ్ యాటిట్యూడ్, మనం ఒక వ్యక్తికి పాజిటివ్ యాటిట్యూడ్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి కూడా దాని పాజిటివ్ వైబ్రేషన్ క్యాచ్ చేసినప్పుడు డెఫినెట్ గా గ్రోత్ అనేది బాగానే ఉంటుంది. అంటే వర్కింగ్ స్టైల్ కూడా మారిపోతుంది. మైండ్ ఎప్పుడు మనం ప్లెజెంట్ గా ఉంటే మంచి వర్క్స్ అంటే కాన్సన్ట్రేషన్ బాగా పెంచుకోగలుగుతాం. మరి ఒక నెగిటివ్ వైబ్రేషన్ ని మనం ఇచ్చినట్టయితే ఏ వ్యక్తికైనా మరి నిజంగా జీవితంలో నెగిటివ్ వైబ్రేషన్ తోనే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ ద్వారా పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తూ ఉన్నాము. అలాగే రుద్రాక్షలు ఇచ్చేటప్పుడు మంత్రాలు గాని, వాటి పరిహార మార్గాల ద్వారా గాని, ఏ దైవాన్ని పూజించాలి అన్న విషయం ద్వారా కూడా అనేక పాజిటివ్ వైబ్రేషన్స్ ఎన్నో టూర్స్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ టూర్స్ లో చాలా మందికి ఇస్తూ ఉంటాను. మళ్ళీ నేను ఆ టూర్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఫీడ్బ్యాక్ వచ్చి చెప్తూ ఉంటారు, మీరు లాస్ట్ టైం వచ్చి కలిసినప్పుడు మీరు ఇది ఇచ్చారు, నేను ఇది పాటించాను, మాకు చాలా బాగుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనం ఇచ్చినప్పుడు మళ్ళీ అదే పాజిటివ్ వైబ్రేషన్ ని వాళ్ళ ద్వారా మనం పొందే అవకాశం కూడా ఉంటుందండి. డెఫినెట్ గా ప్రతి మనిషి పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటే జీవితం ఇంకా ఫాస్ట్ గా ముందుకు వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. మరి సో ప్రతి ఒక్కరికి మనం ఎక్కువ పాజిటివ్ యాటిట్యూడ్ ఇవ్వడానికే ట్రై చేయాలి. రాజసుధ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల సమస్యలు, సందేహాలు నేమ్ కరెక్షన్ చేయడమే కాకుండా ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. చూశారు కదా, మరి ఇలాంటి షోనే కాకుండా ఇప్పటి వరకు తను ఎన్నో ప్రోగ్రామ్స్ చేసిన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే rajasuda.com ని సంప్రదించినట్లయితే మరి ఎన్నో రెమెడీస్, ఎన్నో వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మరి జాతకపరమైన సమస్యలు, న్యూమరాలజీ పరంగా మరి మీ సమస్యలు, సందేహాలు నివృత్తి చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వారి వ్యక్తిగత నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. వారు నిత్యం పర్యటన చేస్తూ ఉంటారు. ఆ పర్యటన వివరాలన్నీ స్క్రీన్ పై స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇది ఇవాల్టి రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమం. నమస్తే. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీమతి రాజసుధ, ఎంకామ్, ఎంఏ ఆస్ట్రాలజీ, స్పెషలిస్ట్ ఇన్ రుద్రాక్ష, న్యూమరాలజీ, జమాలజీ. మెయిన్ ఆఫీస్ కొంపల్లి నియర్ సికింద్రాబాద్. ఫోన్ నంబర్స్ 9676815666, 9676659666. బ్రాంచెస్ ఎల్బీఆర్ హౌస్ నియర్ జూబ్లీ బస్టాండ్, సికింద్రాబాద్.
Phone number 9293000066. Near Reliance Digitals, Main Road, Kukutpalli, Hyderabad. Phone number 9293000055. Our website www.rajasudha.com. Outside మురికి నాన్ స్టాప్, ఇన్సైడ్ చికెన్ లాలీపాప్ చేసేది ఉత్త అవుట్ సైడ్ స్నానమే. అవుట్ సైడ్ ధూళి సర్ప్రైజ్, ఇన్సైడ్ బర్గర్ లార్జ్ ఫ్రైజ్ చేసేది ఉత్త అవుట్ సైడ్. ఇప్పుడు చూడండి నా స్నానం, ఇన్సైడ్ నుంచి స్నానం. టెట్లీ గ్రీన్ టీ తో కలిసి. ఇందులో ఉన్నవి 5 గుణాల యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ మిమ్మల్ని లోపటి నుంచి హెల్దీగా ఉండేందుకు కాపాడుతుంది. టెట్లీ గ్రీన్ టీ, ఇన్సైడ్ నుంచి స్నానం. ఆషాఢం అమ్మకు బోనం. జగన్మాతకు భక్తజనుల నీరాజనం. కొలచిన వారికి కొంగు బంగారం. నువ్వు పెద్ద పుల్లి, నువ్వు పెద్ద పుల్లి, నువ్వు పెద్ద పుల్లి నెక్కినావమ్మో గడ్డి పెట్టగని మైసమ్మను. భక్త కోటికి అమ్మల గన్నయ్యమ్మ అనుగ్రహం. చేతబట్టి దుష్టుల తల్లలు మలగట్టి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తల్లలు మలగట్టి. నువ్వు పెద్ద పుల్లి, నువ్వు పెద్ద పుల్లి, నువ్వు పెద్ద పుల్లి నెక్కినావమ్మో గడ్డి పెట్టగని మైసమ్మను. అమ్మ బయలెల్లినాదో. బోనాల పండుగ సందర్భంగా జూలై 26 వరకు ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రసారాలు మీ భక్తి టీవీలో. మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు అనుభవిస్తూ ఉంటాడు. ప్రతి సమస్యకి పరిష్కారం కేవలం న్యూమరాలజీ. న్యూమరాలజీలో మేము నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు పూర్వజన్మలో వాళ్ళు చేసినటువంటి పాప పుణ్యాలను లెక్కించి వారు ఏ దోషాలైతే వారికి ఉన్నాయో ఆ దోషాలకు పరిష్కార మార్గం చెప్పడమే కాకుండా వారి ఇంట్లో వాస్తు ఎలా ఉంది, వారి శరీరంలో నెగిటివ్ ఫోర్సెస్ ఎలా ఉన్నాయనేది మా దగ్గర ఉన్నటువంటి యూనివర్సల్ స్కానర్స్ తో చెక్ చేసి వారికి చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తూ మీ అందరినీ కూడా హ్యాపీ మిలియనర్స్ గా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మిరాకిల్ ఆఫ్ న్యూమరాలజీ మంగళ, బుధ మరియు ఆదివారం మధ్యాహ్నం 1:30 రాముడున్నాడు. ఇప్పటికీ రాముడు తిరుగుతూనే ఉన్నాడు. మీరు నమ్మి ఉన్న చోట మీ వెంట రాముడున్నాడు. రాముడు లేకపోవడం లేదు. మీరు పడుకుంటే ఆయన మీ పడుకున్న చోట ఉన్న కుర్చీలో ఆయన కూర్చుని ఉంటాడు. ఆడది చేసే నోముకి, ఆడది చేసే వ్రతానికి సిద్ధిని దేవతలు ఎప్పుడు ఇస్తారో తెలుసా అండి? ముందు భర్త పాదాలకు నమస్కారం చేసి అనుమతి తీసుకుంటే. సంపూర్ణ రామాయణం ఈ రోజు రాత్రి 9 గంటలకు మీ భక్తి టీవీలో. సమస్యలన్నింటికీ సత్వర పరిష్కార మార్గం, ఒక్క మంత్రంతో మీ కష్టాలు దూరం. ఆనంద సిద్ధితో సకలం శుభకరం. జ్యోతిష సిద్ధాంతి వైవి శాస్త్రి గారిచే ప్రత్యేక లైవ్ షో ఆనంద సిద్ధి ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మీ భక్తి టీవీలో. నమస్కారం. గోల్డ్ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ, ప్రొనాలజీ, సిగ్నేచరాలజీ, గ్రాఫాలజీ
డాక్టర్ లింగేశ్వర్ గారు ఉన్నారు. మీ పేరులో కరెక్షన్ కావాలి అనుకున్నా, పుట్టిన పిల్లలకి విద్యా వ్యాపార సంస్థలకి కొత్తగా పేర్లు పెట్టాలి అనుకున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి. అలాగే వారిని వ్యక్తిగతంగా నేరుగా సంప్రదించాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్లు కూడా స్క్రోల్ అవుతున్నాయి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అంటే బిజినెస్ చేస్తూ ఉంటారు కదా జనరల్ గా అందరూ, అంటే ఒకరు చేయొచ్చు లేకపోతే పార్ట్నర్షిప్ లో కూడా చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు నేమ్స్ చూసుకొని కరెక్షన్ చేసుకుంటే మంచిదంటారా? లక్కీ నెంబర్స్, డేట్ ఆఫ్ బర్త్ ఎలా చేసుకుంటే మంచిదంటారు? యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకు